నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ఆర్డిఎస్ ప్రకాష్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మురళీమోహన్ గారు అయితే నిన్న పద్మశ్రీ అవార్డు స్వీకరించడం జరిగింది. మళ్ళీ దీని మీద మీ స్పందన ఏంటంటారు? చాలా హ్యాపీ అండి. మురళీమోహన్ గారు గత 55 సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో వర్క్ చేస్తున్నారు. ఆర్టిస్ట్గా చేస్తున్నారు, ప్రొడ్యూసర్గా చేశారు, హీరోగా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. ఇన్ని పోర్ట్ఫోలియోలు ఆయన నిర్వహించారు. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్గా ఆయన సర్వీసెస్ అందించారు. ఇంకా డిఫరెంట్ అసోసియేషన్స్లో సినిమాకి సంబంధించిన వాటిలో ఆయన ప్రధాన భూమిక పోషించారు. ఆయన స్టార్టింగ్లో కొన్ని సెకండ్ హీరో క్యారెక్టర్లు చేశారు, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు, తర్వాత హీరో అయ్యారు, తర్వాత ఆయన ప్రొడ్యూసర్ అయ్యారు. ఆయన 100వ సినిమా ఆయనే నిర్మించారు, ఆయనకి ఫస్ట్ ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా, యాక్టర్గా 100వ సినిమా. ఆ సినిమా పేరు వారాల అబ్బాయి. ఓకే. అంటే ఆయన తన 100వ సినిమా కొంచెం ఒక ప్రత్యేకంగా ఉండాలి, నన్ను ఎన్హాన్స్ చేసేలాగా ఉండాలి, నాకు కొంచెం ఒక బూస్టప్ ఇచ్చేలాగా, నాకు మార్కెట్ పెంచేలాగా ఉండాలి అని 100 సినిమాతో ఆయన ప్రొడ్యూసర్గా మారి ఆయనే హీరోగా సినిమా తీశారు. ఇట్లాగా ఒక 55 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఆయన టైము, ఆయన కెరీర్ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కూడా స్టిల్ ఈ రోజు కూడా ఆయన యాక్ట్ చేస్తున్నారు. ఈ రోజు ఆయన షూటింగ్లో ఉన్నప్పుడే నేను కలిసి ఆయన్ని పద్మశ్రీ వచ్చిన సందర్భంగాను, అట్లాగే 23వ తారీఖు ఢిల్లీలో ఆయన పద్మశ్రీ అవార్డు స్వీకరించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా. 24 అంటే నిన్న ఆయన బర్త్డే. 86 సంవత్సరాలు పూర్తి చేసుకుని 87వ సంవత్సరంలోకి వచ్చానని ఆయన చెప్పారు. నాతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు 87లోకి ప్రవేశించారు ఈరోజు. కానీ అలాగ అనిపించారు. ఆయన చక్కగా ఎంత చలాకీగా, ఎంత యాక్టివ్గా ఉంటారంటే అంత యాక్టివ్గా ఉంటారు. ఈరోజు కూడా ఇవాళ ఎంత, జూన్ 26th, జూన్ 25th, ఈరోజు షూటింగ్లో ఉన్నారు, ఆయన యాక్ట్ చేస్తున్నారు. చూడండి, 55 సంవత్సరాల క్రితం ఆయన మొదలుపెట్టిన నట ప్రస్థానం స్టిల్ ఈ రోజుకి కొనసాగుతుంది. ఇటీవలే ఆయన ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్షన్ చేసినటువంటి వేదవ్యాస్ అనే సినిమాలో ఒక అద్భుతమైన, ఒక ప్రత్యేకమైనటువంటి, ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి క్యారెక్టర్ చేశారు ఆయన. ఆ క్యారెక్టర్ తాలూకు ఫొటోస్ కూడా నిన్న మొన్న కృష్ణారెడ్డి గారు వాళ్ళ టీము పబ్లిక్ రిలీజ్ చేశారు. ఆయన గెటప్ ఎలా ఉంటుందండి, ఒక గురువు స్థానంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒక గురువు యొక్క ఆధ్యాత్మిక గురువు లాంటి క్యారెక్టర్ అని అనిపిస్తుంది. ఆయన గెటప్ అది చూసినప్పుడు ఆయన కాషాయ వస్త్రాలతో ఉన్నారు, చాలా అద్భుతంగా కనిపించారు ఆ గెటప్లో. ఈరోజు ఆయన మళ్ళీ ఒక యంగ్ గెటప్ లాగా మంచి కోటు బూటు వేసుకుని ఇంకొక సినిమాలో యాక్ట్ చేస్తూ కనిపించారు ఈరోజు. చూడండి, ఒక యాక్టర్కి ఉన్న వైవిధ్యం అదే కదా. నిన్నటిదాకా ఒక క్యారెక్టర్ చేస్తారు, ఈ రోజు నుంచి మళ్ళీ కొన్ని రోజులు ఇంకో క్యారెక్టర్ చేస్తారు, ఒక 4 రోజుల తర్వాత ఇంకో సినిమాలో ఇంకో క్యారెక్టర్లో కనిపిస్తూ ఉంటారు. ఎన్నో, అంటే 55 సంవత్సరాల్లో ఎన్ని విభిన్నమైన పాత్రలు పోషించి ఉంటారు ఆయన. ప్లస్ నిర్మాతగా ఆయన చాలా అద్భుతమైన టేస్ట్ ఉన్నటువంటి వ్యక్తి, అద్భుతమైనటువంటి ప్లానింగ్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్. ఆయన ఎంతో వైవిధ్యభరితమైన సినిమాలు ఆయన తీయడం జరిగింది. వారాల అబ్బాయి, పిచ్చి పంతులు, పెళ్ళాం చెప్తే వినాలి, ఓ తండ్రి తీర్పు చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన సినిమా. ఓ తండ్రి తీర్పు అనే సినిమా ఆయన ప్రొడ్యూసర్, ఆయన హీరో. ఆయన అందులో చిన్న వయసులో ఒక 40 years ఆఫ్ ఏజ్లోనే చాలా పెద్ద ఏజ్, ఒక 60 years ఏజ్ క్యారెక్టర్ చేశాడు ఆయన. అందులో ఆయనకి ఒక 2-3 కొడుకులు ఉంటారు, 20-25 years ఏజ్ కొడుకులకి ఫాదర్గా చేశాడు ఆయన. 40 years కంటే తక్కువ ఏజ్లోనే అని చెప్పాలి ఆయన, 40-42 years ఏజ్. ఇంకొక ఆ సినిమాకి సంబంధించిన ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆ సినిమాకి బెస్ట్ మూవీగా నంది అవార్డు వచ్చింది, ఉత్తమ చిత్రంగా. ఇంకొక విశేషం ఏంటంటే, అందులో మురళీమోహన్ గారికి బెస్ట్ యాక్టర్గా అవార్డు వచ్చింది. ఇదంతా 82 or 83లో, 1982 or 83లో అనుకుంటాను. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ పోస్టర్స్ చూసేవాళ్ళం. ఓ తండ్రి తీర్పు అనే పోస్టర్ నాకు ఇంకా కళ్ళలో కనిపిస్తూ ఉంది. ఆ సినిమాకి ఆయనకి బెస్ట్ యాక్టర్ వచ్చింది, ఆ సినిమాకి బెస్ట్ మూవీ అవార్డు కూడా వచ్చింది, ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చింది. అట్లాగే ఆయన తీసిన ఇంకొక సినిమా శ్రావణ మేఘాలు అనే ఒక సినిమా తీశారు క్రాంతి కుమార్ గారి డైరెక్షన్లో, ఆ సినిమాకి బెస్ట్ మూవీ వచ్చింది. అట్లా ఆయన తీసిన ఒక 3 సినిమాలకి బెస్ట్ మూవీ అవార్డు వచ్చింది. ఆయనకు చాలా తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చాలా అవార్డ్స్, ప్రైవేట్ సంస్థల నుంచి ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. ప్లస్ రియల్టర్గా కూడా, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కూడా ఆయన సూపర్ సక్సెస్. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్న ఒక 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్లోకి వచ్చే వాళ్ళందరికీ కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్.
మనం మురళీమోహన్ గారిలాగా చేయాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఒక జెన్యూన్ బిజినెస్ చేయాలి. మనం కస్టమర్కి ఏదైనా ఒక ఫ్లాట్, ఓపెన్ ఫ్లాట్ అమ్మినా లేదా కన్స్ట్రక్ట్ చేసిన ఫ్లాట్, ఎఫ్ఎల్ఏటి ఫ్లాట్ అమ్మినా కూడా అది కస్టమర్కి ఉపయోగపడేలా ఉండాలి. కస్టమర్కి అన్ని అనుమతులు ఉండి గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ ప్రాబ్లం లేకుండా, బయట వ్యక్తుల నుంచి ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఏ ప్రాబ్లం లేకుండా అన్ని లీగాలిటీస్ కరెక్ట్గా ఉండేలాగా మనం కస్టమర్కి ఫ్లాట్ అమ్మినా మనం ఆ నిజాయితీని బిజినెస్లో చూపించాలి అనేటువంటి ఒక ఇన్స్పిరేషను. ఇప్పుడు కొత్తగా 10-15 ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చే వాళ్ళకి మురళీమోహన్ గారు ఒక స్ఫూర్తి, ఖచ్చితంగా ఇన్స్పిరేషన్. అలాగే సినిమాల్లోకి వచ్చేవాళ్ళు కూడా మురళీమోహన్ గారిలాగా డిసిప్లైన్డ్గా ఉండాలి, టైం ప్రకారం షూటింగ్ రావాలి. డైరెక్టర్ 10ంటికి షూటింగ్ రమ్మంటే మనం 11ంటికి వెళ్తే అర్థమే ఉంది. స్కూల్ పిల్లలం కాదు కదా, మనం కాలేజీ పిల్లలం కాదు కదా క్లాసులు ఎగ్గొట్టడానికి. ఒక యాక్టర్కి ఆ డిసిప్లైన్ ఎంతో ఇంపార్టెంట్. అలాగే ప్రొడ్యూసర్గా కూడా ఆయన అద్భుతమైన సినిమాలు తీశారండి. ఆయన సినిమాల్లో నటించిన వాళ్ళకి అవార్డ్స్ వచ్చినాయి. ఆయనకే బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఆయన సినిమాలకు బెస్ట్ మూవీస్ అవార్డ్స్ వచ్చినాయి. ఇట్లాగా ఇప్పుడు అతడు సినిమా ఆయనే తీశాడు, మీకు తెలుసో లేదు. మహేష్ బాబుతో అతడు అనే సినిమా సూపర్ మురళీమోహన్ గారే తీశారు. చాలా మంది వాళ్ళకి మురళీమోహన్ గారు ప్రొడ్యూసర్ అని తెలియకపోవచ్చు, ఇప్పటి జనరేషన్కి తెలియదు. అంటే ఆయన ఒక టేస్ట్ ఆయన తీసే సినిమాల్లో కూడా కనిపిస్తుంది కదా. కొన్ని ఒక మంచి విషయం ఈ సినిమా ద్వారా ఒక మంచి పాయింట్ మనం చెప్పాలి అనేటువంటి ఉద్దేశం. ఆయన ముగ్గురు మిత్రులనే శోభన్ బాబు, ఈయన మురళీమోహన్ గారు, చంద్రమోహన్ గారు ముగ్గురు కలిసి యాక్ట్ చేశారు. నిజంగా రియల్ లైఫ్లో కూడా వాళ్ళు ముగ్గురు చాలా మంచి మిత్రులు. రియల్ లైఫ్లో వాళ్ళు ఫ్రెండ్స్, ఆ సినిమాలో కూడా ముగ్గురు మిత్రులు. ఒక ఆయన డాక్టర్ క్యారెక్టరు, ఒక ఆయన పోలీస్ క్యారెక్టర్, ఒక ఆయన లాయర్ క్యారెక్టర్. వాళ్ళు ముగ్గురు కలిసి సమాజానికి చుట్టూ ఉన్న వ్యక్తులకి ఎలాగ మంచి చేస్తారనేది కథ. అట్లాగా ఆయన ఎలాంటి సినిమా తీసినా కూడా సమాజానికి ఒక మంచి విషయం చెప్పేలాగా, మంచి మెసేజ్ ఇస్తారు, ఒక యూత్కి మంచి మెసేజ్ అందేలాగా ట్రై చేస్తారు. ఒక అభిరుచి. మీరు వారాల అబ్బాయి అనే సినిమా మెన్షన్ చేశాను మీకు. మీరు కనుక చూస్తే అందులో సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు అనే ఇద్దరు సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళిద్దరు బ్రదర్స్ క్యారెక్టర్స్ వాళ్ళిద్దరు. మీరు కొన్ని సన్నివేశాలు చూస్తే కన్నీళ్ళు ఆపుకోలేరు. అన్నదమ్ముల మధ్య బంధం ఎలా ఉండాలి అనేది ఆ రెండు పాత్రలతో ఆయన చూపించారు. అట్లా ఆయన ప్రతి సినిమాలో పెళ్ళాన్ని చెబితే వినాలి అని ఒక సినిమా తీశారు కోటి రామకృష్ణ గారి డైరెక్షన్లో. వైఫ్ తాలూకు ఇంపార్టెన్స్ ఏమిటి ఇంట్లో, గృహిణి పాత్ర ఏంటి, వైఫ్ని హస్బెండ్ ఎలాగ చూడాలి, వైఫ్ని ఏది చెప్పినా కూడా నీకేం తెలియదు పో అంటుంటారు జనరల్గా, నువ్వు నోరు మూసుకొని ఉండు అంటుంటారు కదా. కానీ ఆయన సినిమా పేరే ఏం పెట్టాడు తెలుసా అండి, పెళ్ళాన్ని చెబితే వినాలి, వినకపోతే నాశనం అయిపోతావురా అన్నట్టుగా, వినకపోతే పాడైపోతావురా అన్నట్టుగా. ఆ కథలో అదే జరుగుతుంది. వైఫ్ మాట వినకుండా వాళ్ళు ఏదో చేస్తే అట్టర్ ఫ్లాప్ అయ్యి వాళ్ళంతా కోల్పోతారు. చివరికి మెసేజ్ ఏంటి, పెళ్ళాన్ని చెబితే వినాలి, వింటే బాగుపడతావు అనేది కథ. చూడండి ఎంత. ఎప్పుడు ఈ సినిమా తీసి 30 years అయింది, దాదాపుగా 30 years అయింది. మీరు పుట్టలేదు. ఎంత మంచి మెసేజ్ ఇచ్చారో చూడండి. అంటే అలాంటి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వడం ఎంతో సముచితమైన విషయం కదా. చాలామంది ఇంకేంటి పద్మశ్రీ ఇప్పుడు రావడం, ఎప్పుడో వచ్చి ఉండాలి అని ఆశ్చర్యపోయేంత ట్రాక్ రికార్డ్ ఆయనకు ఉంది. ఆల్రెడీ వచ్చిందనుకుంటున్నారు చాలామంది, ఇప్పుడు దాకా రాకుండా ఎందుకు ఉంటుందని. అంటే అంత వర్క్ చేశారు ఆయన సొసైటీ. ఆయన ఎంచుకున్న ఫీల్డ్లో, సినిమా రంగంలో ఆయన అంత నోబుల్ వర్క్ చేశారు అనేది వాళ్ళ ఆశ్చర్యానికి కారణం. ఓకే కదా. 87 years of age అని అంటున్నారు. ఇప్పుడు ఏం క్యారెక్టర్ చేస్తున్నారు, ఇప్పుడు ఏం మూవీ చేస్తున్నారు? ఇప్పుడు ఆయన రెగ్యులర్గా మన ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలో ఒక ఆధ్యాత్మిక గురువు లాంటి క్యారెక్టర్ అని అనిపించేలా ఉంది ఆయన గెటప్ నేను చూసినప్పుడు. అలాగే ఈరోజు ఆయన గెటప్ నేను చూసినప్పుడు ఆయన సూట్లో ఉన్నారు. బహుశా ఏదైనా ఒక ఇండస్ట్రియలిస్ట్ కానీ, ఒక పారిశ్రామికవేత్త కానీ, ఒక కంపెనీ ఎండీ కానీ అలాంటి క్యారెక్టర్ ఏమో అనిపించేలా ఉంది ఆయన ఆహార్యం చూసినప్పుడు, ఆయన కాస్ట్యూము, ఆయన గెటప్ అది చూసినప్పుడు. అంటే 87 yearsలోకి అడుగు పెట్టారు, కానీ ఆయన చాలా యంగ్గా ఉన్నారు. 40 years మనిషిలా ఉన్నారు. చక్కగా చలాకీగా యాక్ట్ చేస్తున్నారు. హ్యాపీగా అందరం వెళ్ళినప్పుడు మాతో చాలా లవ్లీగా టైం స్పెండ్ చేశారు. ఎన్నో మంచి విషయాలు చెప్పారు. ఒక ఇన్స్పైరింగ్ పర్సన్. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన పద్మశ్రీ అవార్డు స్వీకరించిన సందర్భంగాను, ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన 87వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మన కిరణ్ టీవీ తరపు నుంచి మురళీమోహన్ గారికి నేను, మన టీం అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.
తప్పకుండా సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.